ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రయాణంలో భాగంగా ఆవకాయ అనేటువంటి కార్యక్రమాన్ని టీం వర్క్ వారితోటి కలిసి శ్యామ్ గారు వచ్చారు. వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని జనవరి 8, 9, 10 తారీఖుల్లో మన విజయవాడలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అమరావతి ఉత్సవంగా ఇది భవానీ ద్వీపంలోను, అదేవిధంగా బెరం పార్కులోను కూడా, పున్నమి ఘాట్లోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఇందులో ప్రధానంగా సినిమా అనేది సౌత్ ఇండియాలో ఇవాళ చూస్తే తొలి నుంచి కూడా అద్భుతమైనటువంటి సినిమా ప్రపంచం మనకు మాత్రమే, తెలుగువారికి మాత్రమే లభించినటువంటి సందర్భం. ఇవాళ చూస్తే పాన్ ఇండియా మూవీ కానీ, పాన్ వరల్డ్ మూవీస్ కానీ 100% తెలుగువారికి సొంతమవుతున్నటువంటి ఈ సందర్భంలో సినిమా యొక్క పరిణామక్రమం ఎలా జరిగింది, సినిమా అనేది ఎలా ప్రారంభించబడింది, మూకీ యుగం నుంచి టాకీ యుగంలోకి ఎలా వచ్చింది, ఆ తర్వాత సినిమా రంగంలో వచ్చినటువంటి మార్పులు ఒక పక్కన, అదేవిధంగా పద్యం అనేటువంటి ఒక నాటకంలో ఒక రూపం కేవలం తెలుగువాడికి మాత్రమే సొంతమైనటువంటి పద్యం, ఆ పద్యం ఆ ఆలాపన మనకు మాత్రమే సొంతం, అటువంటి పద్యంతో కూడినటువంటి నాటకం, అదేవిధంగా మనకున్నటువంటి లిటరేచర్ సాహిత్య పరంపర, అనేక మంది లబ్ధప్రతిష్ఠులైనటువంటి కవులు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి సందర్భం ఒక పక్కన, అదేవిధంగా నృత్యం, కూచిపూడి నృత్యం మనకి సొంతమైనటువంటి కార్యక్రమం, ఆ కూచిపూడి నృత్యం ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి నృత్యం, అదేవిధంగా గానం, ప్రపంచ స్థాయిలో పేరు పొందినటువంటి బాలమురళీకృష్ణ గారు లాంటి అద్భుతమైనటువంటి గాయకులను అందించినటువంటి గడ్డ. ఇలాగా నృత్యం, సంగీతం, నాటకం, సినిమా, కవిత్వం ఇలాంటి వివిధ విభాగాల్లో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు వెళ్ళిందో అటువంటి ప్రక్రియల్లో సాహితీ ప్రక్రియలు అనండి, సంగీత ప్రక్రియలు అనండి, నృత్య ప్రక్రియలు అనండి, వీటిలో తొలి నుంచి మనం చేస్తున్నటువంటి కృషి దాన్ని సమకాలీన సమాజంలో ఉన్నటువంటి తరం వారికి, ఇప్పుడున్నటువంటి యంగర్ జనరేషన్స్ వారికి కూడా దానికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని తెలియజేయాలనేటువంటి ఆలోచనతోటి ఎప్పటికప్పుడు దీంట్లో వినూత్నమైనటువంటి పోకళ్ళు వస్తున్నాయి కనుక ఆ పోకళ్ళని ప్రపంచానికి తెలియజేసి తద్వారా మన కళా సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టుకోవడానికి లేదా పునరుద్ధరించుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ వారు జైపూర్లో చేసేటువంటి కార్యక్రమాలు లాంటి కార్యక్రమాలు, ఇవాళ నిన్ననే వారణాసిలో పూర్తి చేసుకున్నారు కార్యక్రమం. వారు కూడా పూర్తిగా ప్రాచీన కళల పట్ల ప్రత్యేకమైనటువంటి అనురక్తితోటి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో వారి యొక్క ట్రాక్ రికార్డ్ చూసి వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి అంశం మనకి కనుమరుగవుతున్నటువంటి జానపద కళారూపాలు చాలా ఉన్నాయి. పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఆ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్లో మనకి తోలుబొమ్మలాట కానివ్వండి, బుర్రకథ, హరికథ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా అంతరించిపోతున్న సమయంలో వీటిని రివైవ్ చేయటం ఎలాగా, మళ్ళీ ఆ పాతకాలపు జానపద రూపాలని ప్రజలకు తెలియజేయటం ఎలాగా, ఇలాంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఈ 3 రోజుల వర్క్షాప్ అనండి, ఉత్సవం అనండి, పండుగ అనండి, 3 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమంలో వివిధ రంగాల్లో సినిమా రంగానికి చెందిన వారు కానీ, సాహిత్య రంగానికి చెందిన వారు కానీ, అదేవిధంగా కళారూపాలకు చెందినటువంటి లబ్ధప్రతిష్ఠులైనటువంటి వ్యక్తుల్ని ఈ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి వారి యొక్క ఆలోచనలు మనకు తెలియజెప్తారు. దీనికి ఎంట్రీ ఫ్రీ, ఎవరైనా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఈ కళలను ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రాచీన కళలైనటువంటి జానపద కళారూపాలతో పాటు అధునాతన కళ అయినటువంటి సినిమా, లేకపోతే ఇంకా మించి నాటకం, వీటికి సంబంధించి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాల మీద మనకి 3 రోజులు జరిగేటువంటి వర్క్షాప్స్లో కానీ, ఆ జరిగేటువంటి కొన్ని తోలుబొమ్మలాట అవి కూడా చూపిస్తారు, ఆ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ కూడా చేస్తారు. వీటన్నిటి ద్వారా మళ్ళీ మనం మన అధునాతనమైనటువంటి కళలు కానీ, ప్రాచీనమైనటువంటి కళలను కానీ ప్రపంచానికి మరొక్క మారు మన గొప్పతనాన్ని తెలియజేసే విధంగా, దాంతోపాటు అమరావతి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా రూపొందుతున్నటువంటి అమరావతి,
ఈ అమరావతిని ఒక సాహితీ రాజధానిగా లేకపోతే మనకి కళా రాజధానిగా ఈ అమరావతిని తయారు చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా తొలిమెట్టుగా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇందాక జైన్ గారు చెప్పినట్లుగా ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం ద్వారా ఇప్పుడున్నటువంటి తరం వారందరికీ కూడా మన కళల పట్ల అభిరుచి ఏర్పడే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ రూపొందించినటువంటి ఈ కార్యక్రమం అందరూ కూడా పాల్గొని, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మీరందరూ కూడా మీ మీ రంగాల్లో మీరు అద్భుతమైనటువంటి ప్రతిభను చూపిస్తున్నవారు, మీరు కూడా పాల్గొని ఏ రకంగా ఈ పాత్రికేయ వృత్తి గత